క్యూ లైఫ్ అంటే క్వాంటమ్ లైఫ్స్ అన్నమాట. ఇది ఇప్పుడు మనం ఇదేంటి, దీని తాలూకా వివరణ ఏంటి అనేది ఇంతవరకు మనం ఎప్పుడు రివీల్ చేయలేదు. నేను వాయిస్ ఇవ్వడం, ఆ వాయిస్లో మీరు వినడం. ఇందులో కొంతమంది డైరెక్టర్ నన్ను కలిశారు, నేరుగా నన్ను కలిసి దీని గురించి మాట్లాడారు. షోరూములు తీసుకున్న వాళ్ళు నన్ను కలిశారు, తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు నన్ను కలవలేదు. ఓకే, ఇప్పుడు దీని గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే మనం మూడు ప్రాజెక్టుల విషయం మీద మాట్లాడుకోవచ్చు. ముందుగా మనం ఈ గ్రాసరీ గురించి మాట్లాడతాను. ఇవన్నీ మీరు చూసారు కదా దగ్గరికి వచ్చి, ఇవన్నీ తెలిసినవేనా తెలియనివి ఏమైనా ఉన్నాయా? వీటిలో అన్నీ తెలిసినవే, ఇందులో ఏమి లేవు. అంటే మీరు మీ ఇంటి పక్కన ఉన్న కిరాణా షాపులు ఏమున్నాయో, లేదా మనకున్న పెద్ద పెద్ద మాల్స్లు ఏమున్నాయో, డీమార్ట్ లాంటి షాపులు ఏమున్నాయో అవే ఇక్కడ ఉన్నాయి. అన్ని ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవే వస్తువుల మీద ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఇది ఎలా తీసుకోవాలి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని. ఇప్పుడు ఈ వస్తువులు లేకుండా, గ్రాసరీ లేకుండా నెల రోజులు నేను బ్రతకగలను అన్నోళ్ళు ఒక్కలైనా ఉంటారా? గట్టి మాట్లాడు, పర్లేదు. అయితే ఇప్పుడు మన క్యూ లైఫ్లో తాలూకు మీకు కూపన్స్ ఇవ్వడం జరిగిందండి. కూపన్ ఓపెన్ చేశాను, చూసారు ఎవరన్నా? బెనర్జీ నేను అడిగా, చూసా కదా. అందులో కూపన్ క్రియేట్ చేసుకొని మీరు ఎవరినైనా సరే జాయిన్ చేసుకెళ్ళిపోవచ్చు. అందరూ తెలుసో లేదో నేను మీకు పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. కిబో కాయిన్ ఎవరైనా ఇందులో వినలేని వారు ఉన్నారా? వినని వారు, ఆ కిబో కంపెనీ తాలూకు ఎండీని నేను, దాని తాలూకు చైర్మన్ ఎండీ అని నేనే. అదే కాయిన్స్ని ఈరోజు మన తాలూకు ప్రాజెక్టు ద్వారా యూటిలిటీకి తీసుకొస్తున్నాం. యూటిలిటీ అంటే అందులోనున్న కాయిన్స్ని ఇక్కడ డబ్బులుగా మనం చలామణిలోకి తీసుకుంటున్నాం. ఒక పర్సెంటేజ్లో ప్రతి వస్తువు మీద కూడా, ఒక వస్తువు మీద తప్పనిసరిగా ప్రతి వస్తువు మీద తీసుకుంటాం. సరే, ఇప్పుడు మనం విషయానికి వస్తే ఈ వస్తువులు ఉన్నాయి కదా, ఎవరైనా ఒకరు రండి, ఎవరో ఒకరు రండి, అందరూ వాడిది మీరు ఏమనుకుంటున్నారు అది తీయండి. అన్నీ అలాంటివే. దాని ఎంఆర్పి ఎంత ఉంది? 280 రూపాయలు, 58 రూపాయలు ఉన్నది. ఇది మనకి మీకు నచ్చిన షాపులోకి వెళ్తే ఎంతవరకు తగ్గొచ్చు? ఓ 10%. అంటే మార్ట్స్ అయితే, అది కిరాణా షాపులు అయితే తగ్గించరు, ఉన్నది ఉన్నట్టుగానే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అది పెట్టినా. కొబ్బరి నూనె ఉందా? ఇక్కడ డవ్ షాంపూ తీయండి, డవ్ షాంపూ అది చూడండి. రమేష్, కొబ్బరి నూనె లేదా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు కూర్చోండి నన్ను, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దీంట్లో ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మన క్యూ లైఫ్ యాప్లో హోమ్ మార్ట్స్ అనేవి అందులోకి వస్తాయి. మీకు ఇప్పుడు వస్తున్నాయి హోమ్ మార్ట్. అంటే మనకి డీమార్ట్ ఇలాంటి కొన్ని మార్ట్స్ ఉన్నాయి కదా, అలాగే హోమ్ మార్ట్స్. ఇప్పుడు ఏదైనా మార్ట్లోకి వెళ్ళి కొనుక్కోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ మార్ట్ దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్ళి అక్కడ లైన్లో నించొని మనం కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ రావాలి. కానీ ఈ హోమ్ మార్ట్ అనేది ఏంటంటే మీ ఇంటికే వస్తాయి. అవి మీరు కొనుక్కున్న వస్తువులు మీ ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఎలా వస్తాయి? ఈ సరుకులను ఎప్పుడైనా మీరు పళ్ళు బేరం ఆడినట్టు, కూరగాయలు బేరం ఆడినట్టు బేరం ఆడగలరా? ఎక్కడైనా ఉన్నదా? అందులో ఉన్న దాంతో ఏదైనా బేరం ఆడతారా? కానీ బేరం ఆడే ఎక్కువ కొంటున్నారు సామాన్లు, తెలుసా మీకు అది? అంటే ఈ సరుకులు కాదు, మనకి ఈ పళ్ళు కాయలు రోజు తినేవి అన్నీ కూడా ఎక్కువగా బార్గెనింగ్ చేస్తుంటారు. ఇవన్నీ అది చాలా ఇష్టపడతారు కూడా దాన్ని. మరి దీన్ని బార్గెనింగ్లో పెట్టాలనుకోండి, మీరు బేరం ఆడడానికి సిద్ధంగా ఉన్నారా?
సిద్ధంగా ఉన్నారు కదా, ఆడే రైట్. అవకాశం రావాలి కానీ ఎందుకు కారణం అందరం ఆడతాం. ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డవ్ షాంపూ ఓ పెద్ద బాటిల్ తీసుకోండి, అది లీటర్ ఉంటుంది అంతేగా, తెలుసు కదా మీకు. అది 1 లీటర్ బాటిల్, దాని రేట్ ఎంత దాని మీద ఉంటుంది అంటే 999 ఎంత 999 రూపాయలు అది. ఓకే, ఇప్పుడు మన యాప్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇందులో? చూడడం రాలేని వాళ్ళు, యూట్యూబ్ చూడని రాలేని వాళ్ళు ఉన్నారా? కదా. అంటే ఒక మామూలు సాధారణ గృహిణి కూడా, వాళ్ళకి చదువు రాదు ఏమి రాదు, అయినా సరే అందులోకి వెళ్ళి రీల్స్ చూస్తారు, న్యూస్ చూస్తారు, చాలా చూస్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? చదువు రానవసరం లేదు, అందు మీద ఉన్నటువంటి పిక్చర్, ఆ బొమ్మ చూసి దాని మీద టచ్ చేస్తే ఆ వీడియో ఆన్ అయిపోద్ది, అంతే కదా. ఇప్పుడు ఇదే తరహాలో ఇదే సిస్టంలో సార్ నేను వీడియో తీస్తున్నాను, మీకు అన్నీ పంపిస్తాను, మీరు వినండి అంతే, ఎవరు వీడియో తీయవసరం లేదు. నేను తీస్తున్నాను, అది పంపిస్తాను మీకు. అయితే మీరు మన యాప్లోకి వెళ్ళినంటే రకరకాల వస్తువులన్నీ కనబడతాయి. ఆ వస్తువులన్నీ మీకు నచ్చిన దాని మీద టచ్ చేయండి, దాని రేట్ కనబడుతుంది. అంటే మన మాటలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చెప్పాను కదా 1000 రూపాయలు ఉన్న డవ్ షాంపూ చూశారు కదా, అది మీకు 900 రూపాయలకు వస్తుంది. జాగ్రత్త వినండి, ఇది మన మార్ట్ డిస్కౌంట్. ఎంత? మార్ట్ డిస్కౌంట్. ఇప్పుడు మీరు బేరం ఆడాలి అనుకున్నారనుకోండి, మళ్ళీ టచ్ చేయండి. మళ్ళీ టచ్ చేస్తే అదేమవుతుంది అంటే ఒక గేమ్ ఓపెన్ అవుతుంది మీకు. అది ఎగ్జాంపుల్కి ఒక 4 లేదా 5 రన్నింగ్ రేస్కి రెడీగా ఉన్నారు. గేమ్ ఆడడం అంటే అందరికి ఇష్టం కదా, రకరకాల గేమ్ ఆడతాం కదా. ఆడడానికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆడతారు. అందులో మీరు ఏ కలర్ మీద, రెడ్ గ్రీన్ వైట్ ఇలాగ 5 కలర్స్ ఉన్నాయి, మీరు ఏ కలర్ని ఎంచుకుంటారో దాన్ని టచ్ చేస్తే దాని మీద పేరు ఏమొస్తుందంటే నేను అని వస్తుంది. దాని మీద మీరు ఓకే చేస్తే అందరూ పరిగెడతారు. మీరు గెలిస్తే మీరు విన్ అయినట్టు, ముందు పరిగెడితే మీరు ఎంచుకున్న కలరు. లేకపోతే ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారు. ఇలాగా 3 టైమ్స్ ఆ గేమ్ ఆడాలా, లేదా 5 టైమ్స్ ఆడాలా, లేదా 7 టైమ్స్ ఆడాలా. ఆడితే 100 మార్క్స్ మీకు వచ్చాయి అనుకోండి. 100 మార్క్స్ మీకు వస్తే ఇప్పుడు నేను చెప్పిన అదే ఆ డవ్ షాంపూ చూపించాను కదా, అది మీకు 350 రూపాయలకి వచ్చేస్తుంది. ఆడదామా? గెలిస్తే 350 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు విన్ అవ్వలేదు, ఓడిపోయారు అనుకోండి, 490కి వస్తుంది. బాగుందా లేదా? ఎటు చూసినా ప్రాఫిటే. మీరు షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే అది చాలా రేట్ ఉంటుంది. ఇక్కడ మీరు గేమ్ ఆడితే తక్కువ. ఇలాగే ఇందులో ఉన్న ప్రతి వస్తువు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్జిన్లోనూ, ఒక్కొక్కటి ఒక దీంట్లోనూ వస్తుంది. అది ఇలా మీరు ఆడుతున్నప్పుడు మీరు విన్ అయినటువంటి వస్తువులన్నీ ఒక బాస్కెట్లోకి వెళ్తాయి, మీరు ఓడిపోయినటువంటి వస్తువులన్నీ ఒక బాస్కెట్లోకి వెళ్తాయి. ఇలా మీరేం కావాలో, నెలంతటికి మీకు ఏం కావాలో, మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయో అందులో మీరు అన్నీ ఆడించుకోవచ్చు. మీరు ఎక్కడ డబ్బులు పెట్టొద్దు ఇక్కడ. ఓకే, గట్టి చెప్పండి సార్. మైక్ ఇంకోటి ముందు రండి. అన్నీ ఉంటాయి, గోధుమ పిండి అన్నీ ఉంటాయి. రైస్ ఉండదు, మొయ్యలేను, అది చాలా బరువు ఎక్కువ. అది గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి అన్నీ ఉంటాయి. ఒక్కొక్క లిస్ట్ ఏంది సార్? మీ నోటికి వచ్చి చెప్పండి, లిస్ట్ ఎందుకు సార్? నేను 1000 వస్తువులు పెడుతున్నాను, అందులో మీరు ఏది మిస్ అయిపోతే చెప్పండి. ఇంకేం కావాలి?
అంటే రైస్ని బ్యాగులు మోయలేము, ట్రాన్స్పోర్ట్ చేయలేము, అందుకని నేను దాన్ని తీసుకోవట్లేదు. ఓకే, ఆడించవచ్చు కదా, నువ్వు వద్దని ఆడతాడు. ఎందుకంటే అలవాటు. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్లు ఏం లేవు, మీకు తెలియంది ఇది సముద్రం లోపల నుంచి తీసాం, దీని పేరు ఏదో ఓ నాచులో ఉంటుంది, ఇది స్పిర్లోనని చెప్తుంటారు. ఇది తలకి రాసుకున్నట్టయితే ఆ తల ఊడిపోదు అని ఇలా చెప్తారు మనకి. అలాంటి ప్రోడక్ట్లు ఏవి మనకి వద్దు. మనం వాడుతున్నవి ఏంటంటే సహజంగా నీ కిచెన్లో ఉన్నవి, నీ దగ్గరలో ఉన్న షాప్లో ఉన్నవి, ఒక మార్ట్లో ఉన్నవి. వెరీ గుడ్ సార్, నిత్యావసరం అత్యవసరం, సూపర్ చెప్పారు. ఇక నెక్స్ట్ మీ పెద్దోళ్ళు అయిపోయింది కదా, అంటే ఆడవాళ్ళది అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి? పెన్సిళ్ళు, రబ్బర్లు, బుక్స్, బ్యాగ్స్, స్కూల్ యూనిఫామ్స్, లేకపోతే షూస్, సాక్స్లు, ఇవన్నీ వాళ్ళకి కావాలి కదా. అవి కూడా ఉన్నాయి, ఆడమనండి. వాళ్ళకి కావాల్సిందని వాళ్ళే తీసుకొని వాళ్ళు ఆడుకుంటారు. నువ్వు కొంటే ఆ బుక్ 30 రూపాయలు అనుకోండి, ఆడు ఆడుకుంటే 15కి 20కి వచ్చేస్తుంది. బాగుందా లేదా? ఓకే, ఆడుకోకపోతే 900 చెల్లించు, అంతే కదా. మార్ట్ రేటు 10%, 5%, ప్రొడక్ట్ని బట్టి 20% ఉంటుంది. మీరు ఆడకుండా తీసుకుంటానంటే మాకు ఎవ్వరికి అభ్యంతరం లేదు, అది రేట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ గేమ్ ఆడడానికి రూపాయి నుంచి 20 రూపాయల వరకు దాని రేటు ఉంటుంది. ఒకసారి జాగ్రత్త వినండి. టికెట్ రేటు ఇలా మీరు ఒక 20 వస్తువులకు వాడారు, 2 400 అవుతుంది, 20 రూపాయలు అయితే. అలా కాకుండా 200, యావరేజ్న 100, 150 కంటే ఎక్కువ అవుతుంది. ఆ 150కి ఆడినటువంటి ఆ టిక్కెట్కి మీరు ఎంత ఆడారో అది మీరు మరొక వస్తువు కొనుక్కున్నప్పుడు అది కట్ చేసి మీకు ఇచ్చేస్తారు. అది అర్థమైందా మీకు? మీరు టికెట్ డబ్బులు లూజ్ అవుతారు, అంతే కదా. టికెట్ డబ్బులు పెట్టారు మీరు, 150 రూపాయలకి మీరు ఈ నెల అంతా అవసరమైనటువంటి కొనుక్కున్నారు, లేదా 15 రూపాయలు కొనుక్కున్నారు, లేదా రూపాయికి కొనుక్కున్నారు. అంటే రూపాయి మీరు టికెట్ గేమ్ ఆడారు. ఆ గేమ్ ఆడిన దాని మీద మీరు ఈ నెలలో ఎంతైతే గేమ్ ఆడారో ఒక ఫిగర్ వస్తుంది కదా, ఆ ఫిగర్కి మీరు ఏది ఈ వస్తువులు కొనుక్కున్నప్పుడు మరి దాన్ని సపరేట్గా వస్తువులు పెడతాను, దాంట్లో డిస్కౌంట్ పోను మిగిలింది ఏది ఉందో మీ క్యాష్ కొంచెం మీరు అంటే టికెట్లు కొన్నటువంటి ఈ క్యాష్ కలిపి కొనుక్కోవచ్చు, ఒక్క పైసా పడదు. అర్థం కాలేదు? అర్థమైందా? అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాదు. సరే, నేను ఇప్పుడు షాంపూ గురించి చెప్పాను, మాట్లాడండి సార్. నాకు మీ అందరి గొంతులు చక్కటి స్వరంతో వినపడుతున్నాయి, ఏమాత్రం మీరు ఎవరు ఫీల్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు 1000 రూపాయల దాన్ని మీరు గేమ్ ఆడారు, దానికి డవ్ షాంపూకి ఒక 20 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. మీకు అది 390కి వచ్చిందో 490కి వచ్చి ఏదో ఒక ఫిగర్కి చెప్పాను కదా, అలాగ వస్తుంది కదా. అంటే మీకు తగ్గిందా లేదా? మీరు గేమ్ ఆడకపోతే దాన్ని ఎంత కొనాలి? 900కి కొనాలా? మరి 20 రూపాయలు టికెట్ తీసుకుని ఆడుతారా? 500కి లోపు కదా వస్తున్నాయి. లేదా టికెట్ తీసుకోకుండా 900 కొంటారు? చెప్పండి, కొంటారు కదా. ఆ టికెట్ డబ్బులు కూడా ఇంకో వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ డబ్బులు మీరు డబ్బుల రూపంలో మార్చుకోవచ్చు. అంటే అంతే, వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని కల్పించుకోవచ్చు. అంటే మీ దగ్గర ఏమాత్రం ఈ డబ్బులు పాడవు. నెక్స్ట్, మరి ఇవి ఒక పుట్టినరోజు ఉందనుకోండి, పుట్టినరోజుకి ఏంటి అవసరం ఉంటుంది? మీ అబ్బాయి పుట్టినరోజు నెక్స్ట్ 22నో 25నో ఎప్పుడో పుట్టినరోజు ఉంది అంటే మనం ఏమాడుతాం? కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, బిర్యానీ, ఐస్ క్రీము, ఇవన్నీ మనకు అవసరం ఉంటుంది కదా. ఆడికి పుట్టినరోజు కాబట్టి తనకి బట్టలు ఇవన్నీ అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ మీకు సెలెక్ట్ చేసుకొని అవన్నీ ఇలా గేమ్ ఆడిస్తే, మీకు నచ్చినట్టు శుభ్రంగా గేమ్ ఆడించుకుంటే ఆ వస్తువులన్నీ మీ అబ్బాయి పుట్టినరోజుకి వచ్చేస్తాయి.
తక్కువ మందికి అర్థమైంది అనుకుంటున్నాను. తక్కువ మందికి అర్థమైంది అనుకుంటున్నాను. అంతా నేను ఇచ్చేసాను మీకు, ఎందుకు ఆన్లైన్ అయిపోద్ది అంత. మీరు నెల రోజుల ముందు ఆడండి సార్, నో ప్రాబ్లం. కేక్ మీద మీరు ఆడారు అనుకోండి, ఆ కేక్ ఆర్డర్ కేక్ షాప్కి వెళ్ళిపోద్ది. మీరు ఏ మోడల్ మీద ఆడాడు ఆడి తాలూకు కేక్స్ అన్ని ఇక్కడ పిక్స్ ఉంటాయి, ఆ ఆర్డర్ అక్కడికి వెళ్ళిపోద్ది. మీరు అక్కడ కొంటే 200 అనుకోండి, ఇక్కడ ఆడితే 140కో 130కో వస్తుంది. ఆడితే ఆడవా? మరి బిర్యానీ ఉదాహరణకి కావాలి, మీరు 1000 రూపాయలు బిర్యానీ కొనాలి అనుకున్నారు, ఇక్కడ గేమ్ ఆడుకుంటే 600కో 700కో వస్తుంది అనుకోండి, మనం ఆడవచ్చు కదా. మీకు నచ్చిన షాపులోది మీరు ఏదో బిర్యానీ ఆడియొద్దు, షాపులు నీకు అందులోకి చూపిస్తాను. ఆ షాపులోకి వెళ్ళి ఆ షాపులో బిర్యానీ నాకు నచ్చిందంటే అక్కడే ఆడండి. పలానా కేక్ షాప్లోని పలానా దగ్గర అక్కడే బాగుంటుందంటే అందులోకి వెళ్ళి ఆడండి. ఐస్ క్రీమ్ పలాంది బాగుంటుందంటే అందులోకి వెళ్ళి ఆడండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఆడి గెలుచుకున్నారో, ఓడిపోయినా తక్కువ రేటుకి వస్తుంది, గెలిచినా తక్కువ రేటుకి వస్తుంది. ఈ విధంగా మనం మన అవసరాలు ఎన్ని ఈ కూరగాయలు, పళ్ళు, చికెను, మటను, ఫిష్ అన్నీ కొనుక్కోవచ్చు దీంట్లో. ఒకటి కాదు, A to Z అన్నీ మనం కొనుక్కోవచ్చు. మీరు రోజు ఏం కొంటున్నారో అన్నీ కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా కొనుక్కోవచ్చు అనేది నేను అది ఇచ్చినప్పుడు నేను చెప్పేస్తాను అదంతా. ఓకే, ఇప్పుడు ఇలాగ మీకు నచ్చిన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. ఇది బాగుందా బాగలేదా? మీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి షాపులోకి వెళ్ళి కొంటారా, అదే వస్తువులు గేమ్ ఆడుకొని తక్కువ డబ్బులు తీసుకుంటారా? ఏం సార్ మాట్లాడండి, పర్లేదు, తీసుకోవచ్చు కదా. ఏంటి ఆన్లైన్ మీకు అది మీకు రావడం అదంతా కూడా మీకు ఆన్లైన్ వచ్చేస్తుంది. ఎక్స్ప్రెస్ బి అనే సర్వీస్ యాప్ ద్వారా అదే డెలివరీ అన్ని టౌన్లో చేసుకోవచ్చు. మనకి ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఉన్నాయి, అక్కడి నుంచి చేసి ఉన్నాయి. మళ్ళీ ఈయనలే ఇండియా అంతా, అక్కడ ఇక్కడ నేను ఇండియా అంతా సార్. ఇప్పుడు నేను వాళ్ళకంటే బెటర్ రేట్కి నేను డైరెక్ట్ కంపెనీ దగ్గర కొంటున్నాను. ఇప్పుడు మీకు కనిపించే వస్తువులు అయిపోతే నా దగ్గర ఇంక లేకపోతే నేనేం చేస్తాను? మీరేం వాడతారు? కాదు కదా. మనం ఎంత సరుకు మనం జనాల చేత మనం కొనిపిస్తాం, అంత ఎక్కువ కమిషన్ మనకు వస్తుంది. అది నేను డైరెక్ట్గా కంపెనీ దగ్గర కొనుక్కున్నాను. ఐ మీన్ గేమ్ అనే గేమ్ ఎలా ఆడాలి కొనుక్కోవడం వల్ల కదా సార్. మీరు ఇంతవరకు యూట్యూబ్ చూస్తున్నారు, మీకు ట్రైనర్ మీ గురువు ఎవరు చెప్పండి? యూట్యూబ్ చూడడానికి మీ గురువు ఎవరు? అంతే కదా. వాట్సాప్ చూడడానికి మీ గురువు ఎవరు? ఎవరు అవసరం లేదు సార్, దాంట్లోకి వెళ్తే కనబడుతుంది. అది కొనుక్కోవాలంటే టచ్ చేయండి యాప్లోకి. హోమ్ మార్ట్స్, క్యూ లైఫ్ హోమ్ మార్ట్స్ అందులోకి మీరు వెళ్తారు, దాన్ని టచ్ చేస్తారు, మీకు అక్కడ ఉన్న సరుకులన్నీ కనబడతాయి. దానిలో ఏది మీకు నచ్చిందో దాన్ని టచ్ చేస్తారు, దాని రేట్ వస్తుంది. ఇక మీకు ఇంత పర్సెంటేజ్ వస్తుందని. ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని గేమ్ ఆడదాం, బేరం ఆడదాం అంటే మళ్ళీ టచ్ చేస్తారు, గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటి మీ క్యూ లైఫ్ ఇంకేమైంది? ఒక్కటే జాయినింగ్ మనకి. ఎవరైనా మీ విత్ రిఫరల్ మీ రిఫరల్ ద్వారా జాయిన్ అవ్వాలి. వాళ్ళు లోపలికి వస్తారు, ఆ కావాల్సిన 115 రూపాయలు అనేది నాట్ రిఫండబుల్, తిరిగి రాలేని ఈ సర్వీసులు వాడుకోవడానికి మీరు మనం చెల్లించే ఫీ అది. కానీ 115 రూపాయలు అనేది కేవలం ఎంట్రీకి
నాట్ రిఫండ్ మీద అదొక్కటే తీసుకుంటున్నాం. ఇంకేది ఉండదని మన సాఫ్ట్వేర్ ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇవన్నీ ఎక్కడొస్తాయి, ఎలాగొస్తాయి, ఎక్కడ చూడాలి అని అడిగారు కదా. అలా చూడాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా, దాని ఫీ తీసుకుంటున్నాను అంతే, అది తిరిగి ఇవ్వబడదు. మిగతా అన్నీ మీరు కొనుక్కోవడమే. మీరు కొనుక్కుంటే సరిపోతుందండి. రోజు ఎలా కొంటున్నాను అలా కొనాల. ఓకే డాడీస్, ఎన్ని రిఫండ్స్ ఇస్తాను నేను, అంతే కదా. ఇంకెవరైనా మాట్లాడతారా? సంజయ్ కుమార్ సాహు ఫ్రమ్ ఒడిశా. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రొడక్ట్ ఆన్లైన్ బుక్ చేస్తారు, ఎన్ని రోజులకి మాకు హోమ్ డెలివరీ అవుతుంది? దాన్ని మళ్ళీ నేను మీకు అందులో ఇస్తాను. మీ ఊర్లోనే ప్రతి ఊర్లోనూ 3 లేదా అంతకంటే ఎక్కువ హోమ్ మార్ట్స్ ఇస్తున్నాను. ఎవ్రీ విలేజ్, ప్రతి ఊర్లోనూ. ఒకవేళ ఇప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఆ ఊర్లో మార్ట్ లేదనుకోండి, నేను ఆన్లైన్లో పంపించేస్తాను. నేను మీ పార్సెల్లో పంపించేస్తాను. మీకు మీ ఊర్లో మార్ట్ లేదు, మీరు సరుకులు కొనుక్కున్నారు, దానికి డెలివరీ యాప్లోనూ మీకు పంపించేస్తాను. ఓకేనా? నాకు అర్థం కాదు. విలేజ్కి 3 ఇస్తున్నాం సార్, జిల్లాకి 1 పెద్దది వస్తుంది. ఒకసారి ప్లీజ్ సార్ వినండి. ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి 1 స్టాక్ పాయింట్ ఇస్తున్నాను. అక్కడి నుంచి ఆ జిల్లాలో ఎవరికి కావాలన్నా అక్కడి నుంచి పంపించబడుతుంది. ఎక్కడికి? విలేజ్ మార్ట్, హోమ్ మార్ట్కి. హోమ్ మార్ట్ నుంచి ఆ ఊర్లో కొనుక్కున్నదందరికీ మీ దగ్గర నుంచి వెళ్తాయి. మీ ఊర్లోకి వచ్చినప్పుడు తీసుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు కదా అది. ఓకే, ఇప్పుడు మనం ఇది మాట్లాడాను కదా, ఈ సబ్జెక్టు మీకు ఆటోమేటిక్గా మన యాప్లోనూ మీకు అన్నీ తెలిసిపోతాయి. ముందే మొత్తం అన్నీ ఒకేసారి మనకి మీటింగ్ రావు. మినిమం మీకు చెప్పాను కాబట్టి సరిపోతుంది.